హే గైస్, నేను మీ బద్దాడి పిఎం విశ్వకర్మ 3 లక్షల లోన్కి సంబంధించి చాలామంది అయితే అప్లై చేసుకుంటున్నారు. సో ఇది బాగుంది. కాకపోతే ఇప్పుడు మా అప్లికేషన్ అనేది స్టేటస్ అనేది మనం ఎలా తెలుసుకోవాలని చాలామంది నాకు వాట్సాప్లో లేకపోతే యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీ అప్లికేషన్ అనేది ఎవరి లాగిన్లో పెండింగ్ ఉంది, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా మీ మొబైల్లోనే మీరే చూసుకోవచ్చును. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ థింక్ మీకు ఈ పిఎం విశ్వకర్మకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. సో ముందుగా చూసుకున్నట్టయితే మనకి 18 రకాల చేతి వృత్తుల వారికి సంవత్సరానికంటే మనకి యాక్చువల్గా 3 lakhs వరకు లిమిట్ అయితే ఉంటుంది. ఫస్ట్ 1 lakh, మళ్ళీ 2 lakh, మళ్ళీ 3 lakh ఇలా మనకి డబ్బులు అయితే ఇస్తారు. దీనికి సంబంధించి మనం ఎలిజిబుల్ అయితే ఇది అన్ని చాలామంది అయితే అప్లై చేసుకున్నారు. ఈవెన్ మాకు సంబంధించి కూడా కొంతమంది అయితే అప్లై చేసుకున్నారు. ఇది బాగానే ఉంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని చాలామంది మన అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలని అయితే అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసిన వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ఫార్వర్డ్ గ్రామ ప్రధాన్ బై విశ్వకర్మ యోజన. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్లికేషన్ అనేది అప్లై చేసిన వెంటనే మనకు సంబంధించి ఎవరైతే సచివాలయం అంటే ఏపీలో ఉన్న వాళ్ళైతే సచివాలయంకి సంబంధించి పంచాయత్ సెక్రటరీ లేదా మనకి సర్పంచ్ గారు వీరి లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. వీరి లాగిన్లో అప్రూవ్ అయిపోతే నెక్స్ట్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్తుంది, అక్కడ కూడా అప్రూవ్ అయిపోతేనే మీకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో మీకు పలానా రోజు ట్రైనింగ్ అనేది ఉంటుంది, పలానా చోటికి రాండి, మీరు సెలెక్ట్ అయినారని ఒక చిన్న మెసేజ్ కానీ లేదా వాళ్ళు కాల్ కానీ చేస్తారు. ఇక్కడికి బాగుంది. ఇప్పుడు మన మొబైల్లో మన అప్లికేషన్ ఎక్కడుంది ఏంటి ఎలా తెలుసుకోవాలని నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మళ్ళీ అడుగుతున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి, చివరి వరకు చూడడం అయితే మర్చిపోవద్దు. గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో మీ గూగుల్ అనేది ఓపెన్ చేసి పిఎం విశ్వకర్మ అని అయితే టైప్ చేయండి. టైప్ చేయగానే ఇందులో ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే మనకు వస్తుందో పిఎం విశ్వకర్మ వెబ్సైట్ అనేది, ఈ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేయండి. సో నేను మొబైల్లోనే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందనే ఉద్దేశంతో. ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తాను. ఇక్కడ మనకి చూడండి పిఎం విశ్వకర్మకు సంబంధించి ఇంతవరకు మనకి 1,10,51,115 మంది అయితే అప్లై చేసుకున్నారు. అందులో మనకి దాదాపుగా 32,60,000 పై చిల్లర మనకి అప్లికేషన్స్ అయితే స్టేజ్ 1 అయితే కంప్లీట్ అయ్యాయి. అలాగే స్టేజ్ 2 వచ్చేసి 13 లక్షలు కంప్లీట్ అయ్యాయి. ఈ విధంగా మనకి స్టేజ్ 3 ఫైనల్గా మనకి అప్రూవ్ అయింది. 4,56,000 చిల్లర అప్లికేషన్స్ అయితే అప్రూవ్ అయ్యాయండి. ఇక్కడ మనకి ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవాలి, సింపుల్గా మనకి అక్కడ 3 digits అయితే కనిపిస్తాయి. ఒకసారి చూడండి, ఈ 3 digits మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి లాగిన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు లాగిన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి అప్లికెంట్ బెనిఫిషరీ లాగిన్, అంటే ఏదైతే మనకి అప్లికేషన్ అప్లై చేసుకున్న పర్సన్స్ ఉంటారో వారి యొక్క లాగిన్ అండి ఇది. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి ఒక మొబైల్ నెంబరు అలాగే ఒక క్యాప్చా అడగడం జరుగుతుంది. ఇప్పుడు మీరు పిఎం విశ్వకర్మ అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేశారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ మొబైల్ నెంబర్కి మనకి ఒక ఓటీపీ కూడా రావడం జరుగుతుంది. సో ఆ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మనకి ఇక్కడ క్యాప్చా అనేది ఉంది కదా, ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. మ్యాక్సిమం ఫస్ట్ అటెంప్టే ఎవరికి వర్క్ అవ్వదండి. దాదాపుగా 2-3 times లేదా 10 times అబౌవ్ ట్రై చేయండి. ఎందుకంటే మనకి దాదాపుగా 1 కోటి మంది పైన ఈ పిఎం విశ్వకర్మ అయితే అప్లై చేస్తూ ఉంటారు. ఇంతమంది అంటే అన్ని స్టేట్లు ఉంటాయి కాబట్టి సర్వర్ ఇష్యూ ఉంటుంది. మీరు మ్యాక్సిమం ఒక్కొక్క పర్సన్ వచ్చేసి 3-4 times అయితే ఓపెన్ చేయండి. సో ఫస్ట్ అటెంప్ట్ ఓపెన్ కాలేదని బ్యాక్ వచ్చేసి, మళ్ళీ ఓపెన్ కాలేదని బ్యాక్ వచ్చేసి సైట్ పని చేయలేదని అయితే ఎవరు అనుకోవద్దు. 100% వర్క్ అవుతుంది. సో ఎందుకంటే నేను లైవ్లో మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ చూడండి అంటే ఈ వర్కౌట్ అవ్వలేదు, అంటే ఈ ఓటీపీ అనేది చల్లలేదు. మళ్ళీ ఇంకొక ఓటీపీ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తానే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది తీసుకొని మన యొక్క డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి లోడ్ అవుతుంది. యువర్ మొబైల్ నెంబర్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, అంటే నా మొబైల్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది అని అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే స్కిల్ ట్రైనింగ్, మన అప్లికేషన్ ఎడిటింగు, అలాగే ఇక్కడ మనకి పిఎం విశ్వకర్మ రిజిస్ట్రేషన్ యొక్క స్టేటస్, ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది అయితే ఇక్కడ చూపిస్తాను. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ పర్సనల్ డీటెయిల్ అన్నీ కనిపిస్తే అంటే కమ్యూనిటీ గైడెన్స్ ప్రాబ్లం వల్ల యూట్యూబ్ వీడియో అనేది రిమూవ్ చేసింది కాబట్టి నేను అక్కడక్కడ బ్లర్ అనేది పెడతాను. సో ఈ విషయం దయచేసి మీరైతే గమనించగలరు. ఇక్కడ మనకి అప్లికెంట్ నేము, అప్లికేషన్ స్టేటస్, అప్లికేషన్ సబ్మిటెడ్ డేట్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇందులో అప్లికేషన్ స్టేటస్ వచ్చేది
రివ్యూ బై పెండింగ్ బై గ్రామ పంచాయతీ అంటే ఎవరైతే మనకి గ్రామ సర్పంచ్ అనేది ఉన్నారో వారి యొక్క లాగిన్లో నా అప్లికేషన్ అనేది పెండింగ్లో ఉంది, ఇక్కడ మనకి అప్రూవ్ అయితేనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తాను, ఇక్కడ చూడండి మనకి పిఎం విశ్వకర్మలో ఇంకా చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి. పిఎం విశ్వకర్మ మీరు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చును. ఇన్ కేస్ మీకు క్రెడిట్ సపోర్ట్ కానీ ఇన్వాల్ సపోర్ట్ కానీ మీకు అలాగే ఇక్కడ పిఎం విశ్వకర్మ రిజిస్ట్రేషన్ అనేది టీ స్టేజెస్ అయితే ఉంటాయి కదా, ఈ టీ స్టేజెస్లో కూడా మీది అప్లికేషన్ అనేది పెండింగ్లో ఉందా సక్సెస్లో ఉందా అనేది ఇక్కడే తెలుసుకోవచ్చును. ఇకపోతే ఇక్కడ పెండింగ్ బై గ్రామ పంచాయతీ అని వస్తే మీ అప్లికేషన్ అనేది మీ యొక్క సర్పంచ్ గారి లాగిన్లో పెండింగ్ ఉందండి. ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది మూవ్ చేసుకుంటే డిఎం లాగిన్ అంటే డిస్ట్రిక్ట్ సంబంధించి ఆఫీసర్స్ లాగిన్లో, లేకపోతే ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకి బ్యాంక్ వాళ్ళ లాగిన్లో ఎవరి యొక్క పర్సన్ యొక్క లాగిన్లో అయితే ఉంది అని మనకైతే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రామ ప్రధాని యొక్క అంటే పంచాయతీకి సంబంధించి సర్పంచ్ గారి యొక్క లాగిన్లో క్లియర్ అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ మొబైల్లోనే మీరే చెక్ చేసుకోవచ్చును. ఇక్కడ మనకి పైన చూసుకున్నట్టయితే క్రెడిట్ సపోర్టు, డిజిటల్ ఇన్సెంటివ్స్, అలాగే స్కిల్ ట్రైనింగ్, టూల్ కిట్, అలాగే ఇక్కడ చూడండి మనకి మార్కెటింగ్, ఈ ఆప్షన్స్ అన్నీ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క ఆప్షన్ అనేది మనకి గ్రీన్ కలర్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ సపోర్ట్ అనేది మనకి రావాలి. దీని గురించి మీకు తెలియాలంటే ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే తీశాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, ఎందుకంటే ఆ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా అయితే చెప్పాను. ఇకపోతే ఈ విధంగా మీ మొబైల్లోనే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోండి. నాది వచ్చేసి సర్పంచ్ గారి యొక్క లాగిన్లో పెండింగ్ ఉంది. ఈ విధంగా మీ మొబైల్లోనే చెక్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతే తప్పకుండా లైక్ చేయండి. జై హింద్.